మహారాష్ట్రలో కుర్మీ జోడో ఐక్యతా ఉద్యమం మొదలైంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాష్ట్రాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 18 రాష్ట్రాల నుంచి కుర్మీ, కాపు, కుంభి, నాయకర్ సమాజాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్య స్థాపన కోసం చేసిన త్యాగాలు, ఆయన పరిపాలనా దక్షత దేశానికి ఆదర్శమని వక్తలు గుర్తు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రం ఔరంగాబాద్ వరకు విస్తరించి ఉందని గుర్తు చేశారు. ఆ సమయంలో మున్నూరు కాపు, కుంభి, కుర్మీ, కాపు సమాజాలు ఒకే మూలాలతో కలిసి జీవించాయని ఆయన వివరించారు. ప్రాంతాల విభజనతో సంబంధాలు తగ్గిపోయాయని, ఇప్పుడు దేశవ్యాప్తంగా కాపు సోదరులు ఒక్క వేదికపైకి రావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ సమాజానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన అన్నారు. అంతేకాదు త్వరలో అఖిల భారతీయ కాపు ఐక్య వేదిక పేరుతో జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తామని అన్నారు.